ఈ ప్రపంచం ఎటు వెళ్తోంది? ఎందుకు యుద్ధాలు? ఎందుకు భయోత్పాదన? ఎందుకు బాధ? వేల సంవత్సరాల క్రితమే ఈ సమస్తం గురించి ఒక ప్రవచనం వ్రాయబడింది. ఈ గ్రంథాన్ని తెరవడానికి యోగ్యుడు ఎవరు? ఆయన మొదటి ముద్రను తెరిచాడు. ఇతను జయించడం కోసం వెళ్తున్నాడు. ఇతను జయించడం కోసం వెళ్తున్నాడు. ఆయన మరల రెండవ ముద్రని తెరిచాడు. అప్పుడు ఇలా జరిగింది. ఇది తెరవబడింది. మనుషులు ఒకరినొకరు చంపుకుంటూ ఒకరినొకరు బాధపెంటూ సమాధానము లేకుండా జీవిస్తారు. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు మూడవ ముద్ర విప్పినప్పుడు ప్రపంచమంతా కూడా కరువుతో విలవిలలాడుతుంది. ఆయన నాలుగవ ముద్రను తెరిచినప్పుడు ఇలాగు జరిగెను. నాలుగవ ముద్ర తెరిచినప్పుడు భూమిలో నుంచి క్రొత్త మృగాలు పుట్టుకు వచ్చి జనాభాలోని 4వ వంతు వారిని చంపెను. ఆయన ఐదవ ముద్రను తెరిచినప్పుడు ఇలాగు జరిగెను. ప్రభువా, మేము నీతి కొరకు మా ప్రాణదలను అప్పగించియున్నాము. మా రక్తము నిమిత్తము ప్రతిదండన చేయుము. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు ఇలాగు జరిగెను. ఆయన 6వ ముద్రను తెరిచినప్పుడు సూర్యుడు నలుపు రంగులోనికి, చంద్రుడు ఎరుపు రంగులోకి మారెను. భూకంపములు కలిగెను. ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు ఈ విధముగా జరుగును. 7వ ముద్రను తెరిచినప్పుడు పరలోకమంతా అరగంటసేపు నిశ్శబ్దముగా మారిపోయింది. 7 దేవదూతలు బూరలు ఊదారు. ఇవి దేవుని తీర్పుకు సూచనలు.